టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్న శేఖర్ రెడ్డిని ఆ పదవి నుంచి తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు టీటీడీ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. నగదు రహిత లావాదేవీలపై దేశవ్యాప్తంగా నియమించిన కమిటీకి సీఎం చంద్రబాబు సారథ్యం వహిస్తున్న తరుణంలో టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్న శేఖర్ రెడ్డి ఇంట్లో సుమారు 70 కోట్లు కొత్త కరెన్సీ దొరకడం, 100 కేజీల బంగారం దొరకడంపై సీఎం చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు. దీంతో శేఖర్ రెడ్డిని టీటీడీ బోర్డు సభ్యుడిగా పదవి నుంచి తొలగించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా రిపోర్టర్ మున్రాజు అందిస్తారు. మున్రాజు, చెప్పండి, ప్రస్తుతం శేఖర్ రెడ్డిపై చంద్రబాబు చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది, అలాగే పదవి నుంచి తీసేసినట్లు కూడా తెలుస్తుంది. దీనిపై అప్డేట్. శ్రవంతి, కాసేపటి కిందట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీ బోర్డు మెంబర్ శేఖర్ రెడ్డిని తొలగించమని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు కాసేపట్లో ఉత్తర్వులు జారీ చేయనున్నారు. అయితే ప్రధానంగా 2 రోజుల ఐటీ రైడ్స్ లో శేఖర్ రెడ్డి ఇంట్లో 130 కోట్ల మేర అక్రమ సంపాదన బయటపడింది. దీంట్లో 70 కోట్లు కొత్త నోట్లు ఉండడం, అలాగే బంగారం 100 కేజీల వరకు ఉండడం తోటి ఇది పూర్తి స్థాయిలో విమర్శలు రేకెత్తాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నగదు రహిత లావాదేవీలు పెంచడంతో పాటు పెద్ద నోట్లు రద్దు చేయాలని 7 ఏళ్లుగా ముఖ్యమంత్రి పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల కిందట ప్రధానమంత్రి పెద్ద నోట్లు రద్దు చేసి దానికి ద్రవ్య చలామణిని అంటే డిజిటల్ కరెన్సీని వినియోగంలోకి తీసుకొచ్చేదానికి కమిటీ కూడా వేశారు. ఆ కమిటీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కన్వీనర్ ఉంటారు. తన కన్వీనర్ గా ఉన్నటువంటి రాష్ట్రంలో అందులోనూ భక్తి ప్రపత్తులతో వెలగాల్సిన టీటీడీ బోర్డు మెంబరే స్వయంగా అక్రమ సంపాదనలో పట్టుబడడాన్ని జీర్ణించుకోలేకపోయారు. దీని మీద తీవ్ర విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి స్పందించి శేఖర్ రెడ్డిని తొలగించాలనేసి ఉత్తర్వులు జారీ చేయమని అధికారులు ఆదేశించారు. మరోవైపు శేఖర్ రెడ్డి అయితే ప్రధానంగా దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సన్నిహితుడైన ముద్ర ఉంది. ఆమె రికమెండేషన్ మేరకే గతంలో బోర్డు మెంబర్ గా ముఖ్యమంత్రి తీసుకున్నారు. అయితే ఈ విమర్శల నేపథ్యంలో అంటే కొత్త నోట్లు 70 కోట్ల మేర బయటపడడం, బంగారం పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకోవడంతో ఈ విమర్శలు తమకు మట్టంటకుండా చూసుకునే చర్యల్లో భాగంగా ముందస్తు జాగ్రత్తగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శేఖర్ రెడ్డిని తొలగించారు. అయితే మరోవైపు టీటీడీకి బోర్డులో ఇది 2వ వికెట్ గా చెప్పుకోవచ్చు. అంతకు ముందర సాయన్న టీటీడీ తెలంగాణ నుంచి టీడీపీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యే టీఆర్ఎస్ కు మారడంతో గతంలో సాయన్నను కూడా బోర్డు మెంబర్షిప్ నుంచి తొలగించడం జరిగింది. ఇలా టీటీడీ అంటే పవిత్రమైనటువంటి టీటీడీ బోర్డులో వీలైనంత వరకు మచ్చలేని చరిత్ర ఉండే వాళ్ళని తీసుకుంటుంటారు. అయితే ఈ ఇద్దరిని తొలగించడం కూడా కాస్త టీడీపీకి మైనస్ గా చెప్పుకోవచ్చు. శ్రవంతి, రైట్, థాంక్యూ మున్రాజు. చెన్నైకు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి ఇంట్లో మరో 24 కోట్ల కొత్త 2000 నోట్లు ఐటీ అధికారులకు లభించాయి. కటప్పాడి సమీపంలో శేఖర్ రెడ్డి సొంతూరైన బండాన్ తులసిలో ఆయన ఇంటి ఎదుట పార్క్ చేసిన కారులో ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికీ చెన్నైలోని శేఖర్ రెడ్డి ఇంట్లో 100 కోట్లకు పైగా నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అందులో 70 కోట్లు కొత్త కరెన్సీనే. తాజాగా స్వాధీనం చేసుకున్న నగదుతో కొత్త కరెన్సీ దాదాపుగా 100 కోట్లకు చేరుకుంది. ఇంత మొత్తం శేఖర్ రెడ్డికి ఎలా చేరిందనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ మోహన్ అందిస్తారు. మోహన్, చెప్పండి, ప్రస్తుతం మనం చూస్తున్నాం దాదాపు 100 కోట్లకు చేరుకుంది. మరి ఇంత డబ్బు అతని దగ్గర ఎలా ఉంది? దీని గురించి వివరాలు ఏమైనా తెలిసాయా? శ్రవంతి, ఈరోజు కాట్పాడిలోని శేఖర్ రెడ్డి సొంత ఇంటి ముందర బయట వెళ్ళడానికి సిద్ధంగా ఉంచినటువంటి ఒక కారును రైడ్ చేసినటువంటి ఐటీ అధికారులకు దాదాపు 24 కోట్ల రూపాయల కొత్త కరెన్సీ 2000 నోట్ల కరెన్సీ దొరికింది. దీంతో సోదాలు 3వ రోజు కూడా కొనసాగుతున్నట్టుగా జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు దొరికినటువంటి డబ్బులంతా కూడా తనవేనని ఐటీ అధికారుల దగ్గర శేఖర్ రెడ్డి క్లెయిమ్ చేసినట్టుగా అధికారిక సమాచారం తెలుస్తోంది. తాను ఒక మధ్యవర్తి ద్వారా మిడిల్ మ్యాన్స్ ద్వారా ఈ డబ్బునంతా కూడా మార్చుకున్నట్టుగా ఐటీ అధికారులకు వెల్లడించినట్టుగా చెప్తున్నాడు. ఎందుకంటే దీనికి సంబంధించి రకరకాలైనటువంటి ఊహాగానాలు ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీనికి రాజకీయపరమైనటువంటి రంగు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా తాను మాత్రమే మార్చుకున్నానని చెప్పడం కూడా కొసమెరుపుగా మారింది. అయితే ఇంత డబ్బులు అతనికి ఎక్కడది? అతను కాంట్రాక్టర్ గా మారిన తర్వాత అంత డబ్బులు సంపాదించడానికి అవకాశం ఉందా అన్నటువంటి కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది. అతనికి ఫైల్ చేసినటువంటి రిటర్న్స్, అదేవిధంగా అతనికి ఉన్నటువంటి ఆదాయ వనరులను కూడా ఐటీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
మొత్తం మీద అయితే ఒక సంచలనం, దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనం కలిగించేటువంటి విషయంగా మారినటువంటి నేపథ్యంలో ఐటీ అధికారులు మరిన్ని కోణాల్లో కూడా దర్యాప్తులు వేగవంతం చేయడం జరిగింది. నిన్న చెన్నైలో ఉన్నటువంటి అతనికి సంబంధాలు ఉన్నటువంటి పలు ఆఫీసుల్లో అతనికి ఆర్థిక లావాదేవీలు జరుపుతున్నటువంటి పలు కార్యాలయాల్లో కూడా సోదాలు నిర్వహించిన నేపథ్యంలో ఈ రోజు మళ్ళీ 24 కోట్ల రూపాయలు లభ్యం కావడంతో సోదాలు కంటిన్యూ చేస్తున్నట్టుగా కూడా అధికారులు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి స్పష్టంగా ఇప్పటి వరకు కూడా అతనికి సంబంధించినటువంటి ఐటీ రిటర్న్స్ ఏమి, అతను మొత్తం ఐటీ ఎంత కట్టాడు అన్నటువంటి విషయాలపైన ఐటీ అధికారులు ఇప్పటివరకు స్పష్టతగా చెప్పలేదు. ఎందుకంటే ఇంకా కొనసాగుతున్నటువంటి క్రమంలో పూర్తిగా విచారణ కొనసాగిన తర్వాత ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని ఐటీ అధికారులు కూడా చెప్పే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ మోహన్.